ఎవరినైనా నెగ్లెక్ట్ చేస్తున్నామంటే దే హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్. ఇంకోటి ఏదైనా ఉంది అంటేనే దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇట్ కెన్ బి ఎ టాస్క్, ఇట్ కెన్ బి అన్ అదర్ పర్సన్, ఇట్ కెన్ బి వాళ్ళకి డబ్బు కావచ్చు, వాళ్ళకి ఎమోషనల్ నీడ్ని తీర్చే ఇంకోటి ఏదైనా దొరికి ఉంటే ఇక్కడున్న వాళ్ళు నెగ్లెక్ట్ అయిపోతారు. సో దే హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్, ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి దే హ్యావ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మన దగ్గరే ఉంటుంది, సో దాన్ని మనం పట్టించుకోం పెద్దగా, పాతదైపోయాం. అంటే వెన్ యు ఆర్ నో మోర్ దట్ ఫ్రెష్ ఆర్ న్యూ ఆర్ గుడ్ ఆర్ ఆ సర్ప్రైజ్ లేదు అనిపిస్తే స్లోగా మైండ్ విల్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే. అండ్ ఫోర్త్, వెన్ యు ఆర్ నాట్ థ్రెటనింగ్ దే నెగ్లెక్ట్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెన్ యు ఆర్ నాట్ థ్రెటనింగ్ ఎనఫ్ నువ్వు నెగ్లెక్ట్ అయిపోతాం. అందుకే ఒక చిన్న సెన్స్ ఆఫ్ దట్ ఫ్యూరియస్నెస్ ఉండాలి మనలో అంటారు ఎప్పుడు కూడా. ఓకే, నేను దాని పాయింట్కి వస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. ఓకే. వాళ్ళ ఎమోషనల్ లీడ్ ఇంకో చోట జరుగుతుంది. ఒక మ్యాథ్లెస్ లా ప్రకారము ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సోషల్ నీడ్స్, ఇలా హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ముందు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారా లేదా, దానివల్ల ఎమోషనల్ నీడ్స్ తీరుతున్నాయా లేదా, ఈ ఎమోషనల్ నీడ్స్ కోసం మనిషి వెతుకుతూ ఉంటాడు. ఒక చోట ఎక్కడ ఎమోషనల్ నీడ్స్ తీరకపోతే దెన్ దే సర్చ్ అవుట్ సైడ్. వెన్ దే సర్చ్ అవుట్ సైడ్ అని బయట దొరికినప్పుడు ఈ ఎమోషనల్ నీడ్ నాకు తీరుతోంది కాబట్టి నాకు అవసరం లేదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు పవర్ వస్తుంది. అంటే నన్ను ఏమీ చెయ్యలేడు అనే పొజిషన్లో మనకి వీ విల్ హ్యావ్ మోర్ నెగ్లిజెన్స్ ఛాన్స్. అందుకే అంటారు మన లోపల ఒక చిన్న పవర్, ఒక చిన్న పాయింట్ ఆఫ్ ఫ్యూరియస్నెస్ ఉండాలి. నన్ను కేర్ చెయ్యకపోతే, నన్ను పట్టించుకోకపోతే, నన్ను నెగ్లెక్ట్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది అన్న విషయం తెలియనప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడైనా చూడండి, క్లాస్లో కూడా మన స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్ట్రిక్ట్ టీచర్ ఉందనుకో, వాడు చెప్పిన హోంవర్క్ అంతా చేస్తాడు. ఒక ఈజీ టీచర్ ఉందనుకో, వాడు చెప్పిన కారణాలు చెప్తా, అంటే యాక్చువల్లీ సార్, టీచర్ సార్ అని. ఇంట్లో కూడా అంతే. తల్లిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే తండ్రి మాట ఎక్కువ వింటుంటాం. ఎప్పుడైనా అంతే. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నువ్వు నాన్ థ్రెటనింగ్ అనేసరికి పక్కన చెప్పేస్తాం. ఇది ట్రూ టు ఎవ్రీ పాయింట్ అండి. అది హ్యూమన్ మైండ్, అది అట్లాంటిది. దట్ ఎక్కడో చోట ఇక్కడ నేను కంఫర్టబుల్గా కూర్చున్నానంటే దేర్ ఇస్ నో థ్రెటనింగ్. ఇక్కడ ఒక థ్రెటన్ ఉంది అంటే మా ఫోకస్ అంతా దాని మీద. మనం ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు థ్రెటనింగ్ కాదు. ఎవడైతే థ్రెటన్ ఉంటుందో, అమ్మో నేను ఇట్లా చేస్తే దట్ ఈస్ నాట్ గుడ్, షీ విల్ నాట్ లీవ్ మీ ఆర్ హీ విల్ నాట్ లీవ్ మీ అనే థ్రెటన్ ఉంటుందో, వాడు నెగ్లెక్ట్ చేయడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఆ పాయింట్, సింపుల్ పాయింట్, చిన్న పాయింట్ అది ఉండాలి. దట్ ఐ కెన్ ఓపెన్ మై బీస్ట్ మోడ్ ఎనీ టైమ్ అని ఉన్నవాడు